నమస్కారం అండి. నేను మీ జమ్మలమడక నాగమణి. కొంతకాలంగా చూస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అందరూ గమనిస్తూనే ఉన్నారు. అన్ని విషయాల్లోనూ ఎలా ఉన్నా ముఖ్యంగా మహిళల పట్ల కానీ, అలాగే చిన్నపిల్లల పట్ల కానీ ఈ జరుగుతున్న ఈ అత్యాచారాలు, వికృత క్రీడలు ఇవన్నీ చూస్తుంటే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందా అనిపిస్తుంది. సాక్షాత్తు ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇన్ని వికృతి క్రీడలు, ఇంత అఘాయిత్యాలు జరుగుతుంటే ఒకదాని మీద చర్య తీసుకోకపోవడం, ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు ప్రతి పూటలో ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. దీనికి ఒక పరిష్కారం చూడాలి. ఈ కూటమి ప్రభుత్వం మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని చెరబట్టి వాళ్ళ ఇళ్ల మీద ధ్వంసం చేయడం, వాళ్ళని నాశనం చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మహిళలను పట్టుకుని వేధించడం, ఆఖరికి 5 నెలల చంటి పిల్లని కూడా వదలకుండా ఇలా రేప్ చేసి ఇలా చేస్తున్నారంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది?